హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కిరణ్ కళ్యాణ్. వెల్కమ్ టు పీసీసీ ఛానల్. ఇవాళ ఒక షార్ట్ స్టోరీ, షార్ట్గానే చెప్తాను, ఎక్కువ ఉండదు. భారతదేశంలో ఎగ్జామ్ హాల్ సెంటర్కి 2 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ ఉండదు. ఎందుకు? ముందుగా న్యాయస్థానాల గురించి మాట్లాడదాం. కోర్టులో న్యాయం లేటుగా జరగవచ్చు, జడ్జిలు లేటుగా రావచ్చు, అలాగే లాయర్లు లేటుగా రావచ్చు, కానీ పని మాత్రం జరుగుతుంది ఆలస్యంగానైనా. అలాగే మనం బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటాం. అక్కడ కూడా లేట్ అయితే వెయిట్ చేసి ఆ వచ్చిన తర్వాత ఎక్కి గమ్యస్థానాలు చేరుకుంటాం. పోలీసులకు ఫోన్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా రావచ్చు, అంబులెన్స్కి ఫోన్ చేసినా కొన్ని సందర్భాల్లో లేటుగా రావచ్చు. కానీ ఇవన్నీ మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారుగా. మరి ఎగ్జామ్ హాల్కి వచ్చేటప్పుడు 2 నిమిషాలు ఆలస్యంగా ఎందుకు వస్తారు అని నేను అడగట్లేదు, అందరూ అనుకుంటుంటాను. మీకు రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ మన భవిష్యత్తుని, ఎగ్జామ్ రాసే వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశించేది ఆ ఎగ్జామ్ హాల్ సెంటర్. 2 నిమిషాల ముందు కాదు, అరగంట ముందు చేరుకున్న సంతోషమే కదా. అరగంట ముందుగా చేరుకొని ఎగ్జామ్ రాసి మీ భవిష్యత్తుని బంగారు బాటలో ప్రయాణం చేసేలాగా చేసుకోండి. 2 నిమిషాలు ఆలస్యంగా రాకండి. ఏదో ఒక వీడియోలో చూశాను, అది చూసి మనసుకు బాధ అనిపించి వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన న్యాయ వ్యవస్థలు, ఎగ్జామ్ హాల్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి కూడా స్పెషల్ అనుమతితో లోపలికి పంపించి ఎగ్జామ్ రాయిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటాయి. ధన్యవాదాలు. మేరా భారత్ మహాన్.